కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రులు హెలికాప్టర్లో కాళేశ్వరం వెళ్లొచ్చారన్నారు ఎంపీ బండి సంజయ్. ఇంజనీరింగ్ నిపుణుల బృందం, కేంద్ర బృందం కూడా ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇచ్చిందన్నారు ఆయన. ఇప్పుడు మళ్లీ సీఎం సహా మంత్రులంతా మేడిగడ్డకు వెళ్లవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు బండి. కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్, కృష్ణా నీటిపై నల్గొండల సభ పేరుతో బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. విలువైన అసెంబ్లీ సమయాన్ని వృధా చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేశాయని దుయ్యబట్టారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్ర 4వ రోజు కొనసాగింది. 3వ రోజు వేములవాడ నియోజకవర్గంలో పర్యటించిన 4వ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో ప్రవేశించింది. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన బండి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని వృధా చేసిన కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు. తప్పు చేశానని ముక్కు నేలకు రాసి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అట్లాగే ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు కాంగ్రెస్ పార్టీ కూడా క్షమాపణ కోరాలన్నారు. సురేందర్ మీద, రామచంద్ర ఒక్కొక్కరి మీద 10-15 కేసులు ఉన్నాయి. మా మీద, నా మీద ఎన్ని కేసులు తెలుసా? 100 కేసులు నా మీద. ఎన్ని కేసులు? 100 కేసులు ఉంటే మనిషి బతుకుతా? పొద్దున పోయి కోట్ల నిలబడి సాయంత్రం దానిక గంట సేపు నిలబడతాను మీకు కదా. కోర్టు కేసు ఉంటే పొద్దున పోతే సాయంత్రం 5 దానిక ఉంటే ఏంది ఏమంటే నీకేం కాదు అంటున్నాను. 100 కేసులు అక్కడ నా మీద. మొన్న ఏమన్నారు? ఎన్నికల ముందు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు? 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారు. చేసిర్రా? మరి 15,000 రూపాయలు మీ అకౌంట్లో ఇస్తున్నారు. దేనికోసము? రైతు బంధు కోసం. పడ్డాయి అకౌంట్లో? మీ మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అన్నారు. ఇచ్చిండ్రా? 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అన్నారు. ఇచ్చిండ్రా? అకౌంట్లో పడ్డా వచ్చి మీరు చూసుకుంటున్నారు. ఈ మధ్య పడ్డాయా? ఇవాళ ఏమంటారు? ప్రియా ఇప్పటికి దాదాపు 2 నెలలు అయిపోయింది. ఇక రేపు ఏమంటారు? ఇద్దాం అనుకున్నాం కానీ ఎన్నికలు వచ్చినాయి, అందుకే ఎన్నికల తర్వాత ఇస్తాను. మళ్ళీ ఒట్టేసుకుంటారు. ఇక మళ్ళీ ఒట్టేసుకుంటే మళ్ళీ మీరు పట్ట గుద్దే ఏడ గుద్దాన ఓటు గార గుద్దరు కానీ గుద్దరు.